హలో ఎవరిబడి, ఇప్పుడైతే మాది యాదగిరిగుట్టకు వచ్చాం. మీకు వెంటనే పౌల్ కనిపిస్తుంది కదా, వాటర్ గుండం లాంటిది అనమాట. చిన్న పౌల్ చూసుకోవచ్చు. ఇక మొత్తం విగ్రహాలు, నరసింహస్వామి విగ్రహాలు కూడా ఉన్నాయి బ్యాక్ సైడ్ మొత్తం. ఎంటైర్ సర్కిల్, ఇది మెయిన్ సర్కిల్. ఇక్కడ చిన్న చెట్ల ఈ డిజైన్స్ కూడా ఉన్నాయి అనమాట. చీకటి కనిపిస్తలే, ఎంట కనిపిస్తుంది కదా, ఇదే గుడి చూడండి. ఇక ఈ జూమ్లో ఏదో కనిపిస్తుంది అదే గుడి అనమాట. ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో గుట్టపైకి వెళ్ళడానికి ఇది మెయిన్ ఎంట్రన్స్. సో గాయస్, ఇప్పుడైతే మనం యాదగిరిగుట్టకు వచ్చాం. సో టైం వచ్చేసి 3 అవుతుంది. సో దర్శనానికి మేము స్టార్ట్ అయ్యాం. సో అంటే మీకు కనిపిస్తుంది కదా, మెయిన్ గోపురం అనమాట. అది ఒక సర్కిల్ రోడ్, మెయిన్ గోపురం. అందరూ దాటుకొని లోపలికి వచ్చాం. సో మెట్లకి స్టార్ట్ చేసాం అనమాట ఆల్రెడీ, ఎందుకంటే అక్కడ చీకటి ఉండే, అందుకే వీడియో తీసుకోలేదు. మెట్లకి స్టార్ట్ చేసి ఇంకా లైటింగ్ ఉందని చెప్పేసి ఈ వీడియో తీసుకుంటున్నాను అనమాట. చూడొచ్చు, పైన ఉంది టెంపుల్. టోటల్గా 250-300 మెట్లు ఉంటాయంట. సో మనం స్టార్ట్ అయిపోదాము, ఎందుకంటే టైం కూడా లేదు. ఎర్లీ మార్నింగ్ పొద్దున మనకు స్పర్శ దర్శనం ఉంటుందంట, అంటే గర్భగుడిలోకి అలవాటు చేస్తారంట. సో అందుకనే టెంపుల్ లోపలికి వెళ్దామని చెప్పేసి ఇంత మార్నింగ్ నడుచుకుంటూ వెళ్తున్నాం. సో మనం మీద కలుగుతాం మళ్ళీ. ఇప్పుడు మీరు చూస్తున్న ఏదైతే వ్యూ ఉందో, ఇది టెంపుల్ పైకి ఎక్కి కింద యాదగిరిగుట్ట ఏరియా మొత్తం టౌన్ని వీడియో తీయడం జరుగుతుంది. సో మీకు అనిపిస్తుంది కదా, ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఈ గోపురం. సో నైట్ వ్యూ చాలా బాగుంది కదా, లైటింగ్స్ తోటి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఏం భయపడతా ఉంటుంది అదే అయితే వచ్చేటప్పుడు కింద సెక్యూరిటీ గార్డ్ లేడు, గేట్ తాళం వేసాడు మనం మెట్లో పైకి రాకుండా. సో 20 minutes లేట్ అయిపోయింది. సో అంతలోపే మనకు మెయిన్ దర్శనం అనేది కంప్లీట్ అయిపోయిందంట. సో మీకు పక్కన కనిపిస్తున్న పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ 3:30కే దర్శనం చేసుకొని బయటకు వచ్చేసారు. సో కింద సెక్యూరిటీ గార్డ్ లేక మనకు దర్శనం మిస్ అయిపోయింది. సో ఇప్పుడే దర్శనం కంప్లీట్ అయిపోయింది. సో మీరు చూసుకుంటే బ్యాక్ సైడ్ టెంపుల్ ఉంది. ఆడ మధ్యలో ఏదైతే గోల్డ్ కలర్ కనిపిస్తుందో అదే మెయిన్ టెంపుల్ అనమాట. అయిపోయింది. ఇక్కడ ఏంటంటే మనకు మంత్రాలు వినిపిస్తున్నాయి, లోపల మంత్రాలు చదువుతారు కాబట్టి. సో ఇక్కడ యాదగిరిగుట్ట డెవలప్మెంట్ చాలా బాగుంది, చూసుకోవచ్చు మీరు. ఫ్లైఓవర్ అయింది అక్కడ, కనిపిస్తుంది కదా మీకు. ఫ్లైఓవర్, రిసార్ట్స్, కింద హోటల్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ చూసుకుంటే 3 హెలిప్యాడ్స్ కూడా దిగడానికి ఉంది. కాకపోతే అంటే ఇక్కడ మేనేజ్మెంట్ ఒకటి సరిగ్గా లేదు, చెత్త మేనేజ్మెంట్ ఉంది. ఎందుకంటే పొద్దున ఇది మనం 3 గంటలకు ఓపెన్ చేస్తారని చెప్పేసి. సో అభిషేకం కన్నా ముందు 3:30కి పూజ జరుగుతుంది. సో దానికోసం అని చెప్పి మేము కింద నడుచుకుంటూ వస్తున్నాము. కాకపోతే ఏంటంటే కింద తాళం వేసి పెట్టారనమాట వాళ్ళు. కావాలి అది వీకెండ్ హాలిడేస్ వచ్చినాయి కదా, అంటే ఇక్కడ ప్రైస్ తీసుకొని టికెట్ తీసుకుంటే ఎక్కువ వస్తుందని చెప్పి ఎందుకు తెలియదు. మేనేజ్మెంట్కి ఫోన్ చేస్తే లాస్ట్ ఒక అన్న రెస్పాన్స్ ఇచ్చి, అన్న ఎవరికో ఫోన్ చేసి వాళ్ళు వచ్చి ఓపెన్ చేశారు. సార్ రెస్పాన్స్ లేదు, ఏం లేదు. గుడి మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది, చాలా బాగా అనిపిస్తుంది గుడి మాత్రం నాకు. చుట్టూ ఒకసారి లొకేషన్ కూడా చూసుకోవచ్చు మీరు, ఎంత బాగుందో లొకేషన్స్. సో ఇప్పుడు చూస్తున్న మీరు ఏదైతే కమాన్ ఉందో, ఈ కమాన్ వచ్చి మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇది. సో ఆటో స్టాండ్ ఉంటుంది, ప్లస్ ఇక్కడ మేము ముందు వెళ్తే కార్ పార్కింగ్ చేసుకోవచ్చు మన ఓన్ వెహికల్స్. సో అలానే ఇట్లా రైట్ సైడ్కి వెళ్ళాం అనుకోండి స్ట్రైట్గా, ఇక్కడ బస్ స్టాండ్ ఉంటుంది. సో ఫ్రీ బస్ ఎక్కినాం యాదగిరిగుట్టల. సో మనం ముందు గీడ వచ్చినామా, గీడ ఓకే, ఇది బెటర్ అనమాట. సో ఇక్కడ సిట్టింగ్ అయిపోయినాం. ఈ వీడియోకి మా చెంచా. సో ఫ్రీ బస్ ఇది. సో యాదగిరిగుట్టలో మనకు ఫ్రీ బస్ కూడా అవైలబుల్ ఉంది. కింద మన గుండు కొడతారు కదా కట్ట, అక్కడ నుంచి కొండపైకి, కొండ కింద కొండపైకి 5 minutes ఒకసారి ఒక బస్సు ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను నేను. సో
సో మీరు చూసుకుంటే బస్సులో ఎవరు లేరు, ఇది స్పెషల్ బస్ అనమాట. ఓన్లీగా మా చేతుగాని కోసం స్పెషల్ బస్ వేసారు. ఇది రోడ్, మనం ముందుకు వెళ్దాం, కొంచెం వీడియో కూడా తీసుకోవచ్చు. సో మనం ట్రావెల్ చేస్తున్నాం, బస్ డ్రైవర్ వచ్చేసి ఈయననే అనమాట. సో సూపర్గా డ్రైవ్ చేస్తున్నాడు, చాలా కంట్రోలింగ్ కూడా ఉంది. హలో గైస్, we came to స్వర్ణగిరి. గాయస్ ఇప్పుడే మేము స్వర్ణగిరి వచ్చాం. సో మళ్ళీ మేము ఇద్దరం ఇంకో ట్రిప్ కూడా వేసాం రిటర్న్లో. వెళ్తూ స్వర్ణగిరి చూద్దామని వచ్చాం అనమాట. చూసుకోవచ్చు. సో ఇప్పుడైతే మేము స్టెప్స్ ఎక్కుతున్నాం. బుడ్డోడు నల్లగా అడగని చూస్తున్నాం లాగాడు. సో వెళ్తున్నాం. ముందుకు వెళ్ళాక ముందేం చూపిస్తాను నేను మీకు. అంత పబ్లిక్ కూడా రా. చైతన్య ఆడ దిగట్టు. ఎంత బజరంగ్ బాగున్నాడు. హలో గైస్, ఇప్పుడు మేము కింద నుంచి పైకి వెళ్తుంటాం. వాటర్ ఫాల్స్ ఉన్నది, మన శ్రీకృష్ణుడు ఉంటాడు అనమాట. వెంకటేశాయ. జై శ్రీమన్నారాయణ. శ్రీవారి భక్తులకు మనవి. వేద స్వరూపుడైన శ్రీ వెంకటేశ్వరుడిని శ్రీ జలనారాయణ స్వామి వారి వద్ద భక్తులు దీపారాధన చేసి జ్యోతి స్వరూపంలో అర్చించి శ్రీ స్వామి వారి కృపకు పాత్రలు కావాలని మనవి. సో ఇప్పుడు వచ్చేసి మీ స్వర్ణగిరిలో ఈ మహావిష్ణు విగ్రహం ఏదైతుందో దీంతో ఒక రౌండ్ వేద్దాం మనము. సో మీకు చుట్టూ ఒక రౌండ్ వేసి మీకు చూపిస్తాను మీరు.